వివో ప్రో కబడ్డీ ఆల్ టీమ్స్కి టైటిల్ విన్నర్కి మనీ వస్తాయి, కానీ మిగతా రిమైనింగ్ టీమ్స్కి ఎలా మనీ వస్తాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ప్రతి టీంకి స్పాన్సర్స్ అండ్ ప్రమోషన్ చేయించుకున్న వాళ్ళు ఉంటారు. సో ప్రతి టీం చాలా ప్రమోషన్ చేస్తుంది కాబట్టి మనం 5 ఇన్కమ్ సోర్స్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్దాం. అండ్ ప్రతి టీం ఓనర్స్ నేమ్స్ కూడా చూద్దాం. సో ఫస్ట్ పట్నా పైరట్స్ టీం నుంచి చూద్దాం. సో పట్నా పైరట్స్ ఓనర్ నేమ్ వచ్చేసి రాజేష్ గారు పట్నా పైరట్స్ టీం తరపు నుంచి ఏమేం కంపెనీస్ ప్రమోట్ చేస్తారో చూద్దాం రండి. సో పట్నా పైరట్స్కి ఫిట్నెస్ పార్ట్నర్ వచ్చేసి గోల్డ్స్ జిమ్, అండ్ రికవరీ పార్ట్నర్ వచ్చేసి మెటల్, అండ్ ప్రమోషన్ నెంబర్ 3 వచ్చేసి రేడియో పార్ట్నర్. సో వీళ్ళు రేడియోని కూడా ప్రమోట్ చేస్తున్నారు. సో రేడియో నేమ్ వచ్చేసి రెడ్ FM 93.5, అండ్ పార్ట్నర్ నెంబర్ 4 వచ్చేసి మెడికల్ పార్ట్నర్. సో మెడికల్ పార్ట్నర్ నేమ్ వచ్చేసి ఫోర్టిస్ హెల్త్ కేర్. సో పార్ట్నర్ నెంబర్ 5 వచ్చేసి ఎంటర్టైన్మెంట్ పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి పాకెట్ FM. ఇంకా పార్ట్నర్స్ ఉంటారు కానీ మనకు వీడియో లెంత్ అవుతుంది. సో ఈచ్ టీమ్కి 5 పార్ట్నర్స్ నేమ్స్ చాలు. సెకండ్ తెలుగు టైటన్స్ టీమ్కి ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారో చూద్దాం. సో ఓనర్ నేమ్ వచ్చేసి శ్రీనివాస్. సో ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి ఎనర్జీ ప్రొవైడర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి AM గ్రీన్. సో సెకండ్ వన్ వచ్చేసి పార్ట్నర్ కాదు, కంపెనీని ప్రమోట్ చేస్తున్నారు. సో వాళ్ళ కంపెనీ నేమ్ వచ్చేసి ఇండియన్ మ్యానుఫ్యాక్చర్స్ మోటార్స్ అండ్ పంప్స్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి లూబీ పంప్స్. థర్డ్ వన్ వచ్చేసి B2B మార్కెట్ ప్లేస్ అండ్ ప్లాట్ఫామ్. సో మన తెలుగు టైటన్స్ జెర్సీ ఫ్రంట్లో విపణి AI అని ఉంటుంది చూడండి. సో అది ఆ బ్రాండ్ వాళ్ళదే. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి కాఫీ బ్రాండ్. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి అరకు కాఫీ. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చేసి డఫా న్యూస్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి ప్రీమ్యాక్స్ ఇంజన్ ఆయిల్. అండ్ థర్డ్ టీమ్ గుజరాత్ జైన్స్ ఓనర్ వచ్చేసి ఆడనే గ్రూప్స్. సో వాళ్ళ ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి ఆడనే గ్రూప్, అండ్ సెకండ్ పార్ట్నర్ వచ్చేసి సిల్వర్ పంప్స్ అండ్ మోటార్స్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇన్క్రెడ్ ఫైనాన్స్. సో ఫోర్త్ బ్రాండ్ వచ్చేసి స్పోర్ట్స్ వేర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి శివ్ నరేష్. అండ్ ఫిఫ్త్ బ్రాండ్ వచ్చేసి SMC ప్రొడక్ట్స్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి ఇండో. అండ్ సిక్స్త్ బ్రాండ్ వచ్చేసి సనోరా సోలార్. అండ్ ఫోర్త్ టీం తమిళ తలవాస్ టీంకి ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారో చూద్దాం. సో వాళ్ళ ఓనర్ వచ్చేసి సుషీన్. సో వాళ్ళకు ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి ARS గ్రీన్ స్టీల్. సెకండ్ బ్రాండ్ వచ్చేసి స్పోర్ట్స్ డ్రింక్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి స్పిన్నర్ డ్రింక్. అండ్ థర్డ్ పార్ట్నర్ వచ్చేసి ఫిన్టెక్ కంపెనీ. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి ఫిన్కెడా. అండ్ ఫోర్త్ పార్ట్నర్ వచ్చేసి మలయాళం లాంగ్వేజ్. సో వాళ్ళ ఛానల్ వచ్చేసి బల్టీ. అండ్ ఫిఫ్త్ పార్ట్నర్ వచ్చేసి కిట్ మ్యానుఫ్యాక్చర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి శివ్ నరేష్. అండ్ ఫిఫ్త్ టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఎవరెవరు పార్ట్నర్స్ ఉన్నారో చూద్దాం. సో వాళ్ళ ఓనర్ వచ్చేసి అభిషేక్ బచ్చన్. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్కి ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి మేల్ బ్యాట్ రఫ్. అండ్ సెకండ్ పార్ట్నర్ స్నాకింగ్ పార్ట్నర్ వాళ్ళ బ్రాండ్స్ వచ్చేసి బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్. థర్డ్ పార్ట్నర్ వచ్చేసి ఇన్క్రెడ్ ఫైనాన్స్. సో వీళ్ళు సీజన్ 11లో IDFC బ్యాంక్ని ప్రమోట్ చేశారు. అండ్ ఫోర్త్ పార్ట్నర్ కిట్టింగ్ పార్ట్నర్ వాళ్ళ బ్రాండ్ వచ్చేసి టైకా. సో ఫిఫ్త్ పార్ట్నర్ వచ్చేసి రియల్ ఎస్టేట్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి హౌస్ ఆఫ్ అభినందన్ లోదా. అండ్ సిక్స్త్ టీం బెంగళూరు బుల్స్ బ్రాండ్స్ని చూద్దాం. సో వాళ్ళ ఓనర్ వచ్చేసి కీర్తి. సో బెంగళూరు బుల్స్ ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి సర్ఫా కోట్ అండ్ పాయింట్ కంపెనీ. సో సెకండ్ పార్ట్నర్ వచ్చేసి అఫీషియల్ వైట్ గోల్డ్ బయ్యింగ్ పార్ట్నర్. సో థర్డ్ పార్ట్నర్ వచ్చేసి రేడియో సిటీ. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి 91.1 FM. అండ్ ఫోర్త్ పార్ట్నర్ కిట్ స్పాన్సర్ వచ్చేసి వాట్స్ స్పోర్ట్స్. అండ్ సెవెంత్ టీం హర్యానా స్టీలర్స్ పార్ట్నర్స్ని చూద్దాం. సో వాళ్ళ ఓనర్ వచ్చేసి JSW స్పోర్ట్స్. సో హర్యానా స్టీలర్స్ ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి JSW సిమెంట్. సో వాళ్ళ జెర్సీ ఫ్రంట్లో ఉంటుంది చూడండి. సెకండ్ పార్ట్నర్ వచ్చేసి డఫా న్యూస్. సో వాళ్ళ జెర్సీ షోల్డర్స్ మీద ఉంటుంది చూడండి. సో థర్డ్ పార్ట్నర్ వచ్చేసి ప్రీమియం బ్లాక్ 8 PM. సో వాళ్ళ జెర్సీ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఫోర్త్ పార్ట్నర్ కిట్ పార్ట్నర్ వాళ్ళ బ్రాండ్ వచ్చేసి పూమా. అండ్ ఫిఫ్త్ పార్ట్నర్ ఫిట్నెస్. సో వాళ్ళ పార్ట్నర్ వచ్చేసి పీనట్ బటర్. అండ్ ఎయిత్ టీం యూమంబో పార్ట్నర్స్ని చూద్దాం. సో వాళ్ళ ఓనర్ వచ్చేసి రోనీ స్క్రూవాలా. సో యూమంబో ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి టైటిల్ పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి రఫ్. అండ్ సెకండ్ పార్ట్నర్ వచ్చేసి పవర్డ్ బై. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి వాల్వో లైన్. సో థర్డ్ పార్ట్నర్ వచ్చేసి స్నాకింగ్ పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి రైట్ బీట్ మ్యాక్స్ ప్రోటీన్. అండ్ ఫోర్త్ పార్ట్నర్ వచ్చేసి ఆదిత్య బీరాలా క్యాపిటల్. అండ్ ఫిఫ్త్ పార్ట్నర్ వచ్చేసి రేడియో పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి 92.7 బిగ్ FM. నైన్త్ టీం బెంగాల్ వారియర్స్ పార్ట్నర్స్ని చూద్దాం. సో వాళ్ళ ఓనర్ వచ్చేసి అక్షయ్ కుమార్. సో బెంగాల్ వారియర్స్ ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి జెర్సీ పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి డఫా న్యూస్. అండ్ సెకండ్ పార్ట్నర్ కజారియా సిరమిక్స్. అండ్ థర్డ్ పార్ట్నర్ రాయల్ గ్రీన్. అండ్ ఫోర్త్ పార్ట్నర్ వచ్చేసి స్నాక్స్ పార్ట్నర్.
సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి బికాజీ. అండ్ 5th పార్ట్నర్ రేడియో పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి బిగ్ ఎఫ్ఎం. సో 10th టీం దబాంగ్ ఢిల్లీ కేసీ టీం పార్ట్నర్స్ని చూద్దాం. సో వాళ్ళ ఓనర్ వచ్చేసి రాధా కపూర్. సో దబాంగ్ ఢిల్లీ కేసీ ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి క్యాజువల్ వేర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి WCA. అండ్ సెకండ్ పార్ట్నర్ వచ్చేసి స్పోర్ట్స్ టెక్నాలజీ. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి ఫస్ట్ బీట్. అండ్ థర్డ్ పార్ట్నర్ వచ్చేసి అఫీషియల్ సప్లిమెంట్. సో వాళ్ళ పార్ట్నర్ బ్రాండ్ వచ్చేసి యూపీ న్యూట్రిషన్. సో 4th పార్ట్నర్ వచ్చేసి అఫీషియల్ గ్రీన్ టీమ్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి అవషయక్ గేమ్. సో 5th పార్ట్నర్ వచ్చేసి అఫీషియల్ పర్ఫార్మెన్స్ గేర్ పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి పేస్ ఇంటర్నేషనల్. 11th టీం వచ్చేసి పునేరి పల్టన్. సో వాళ్ళ పార్ట్నర్స్ని చూద్దాం. సో వాళ్ళ ఓనర్ వచ్చేసి కైలాష్. సో పునేరి పల్టన్ ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి పవర్డ్ బై. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి బ్యాటరీ AI. సెకండ్ పార్ట్నర్ వచ్చేసి కిట్ పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ వచ్చేసి శివ్ నరేష్. అండ్ థర్డ్ పార్ట్నర్ వచ్చేసి రేడియో పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి రేడియో సిటీ 91.1. అండ్ 4th పార్ట్నర్ వచ్చేసి ఫోకస్ 11. అండ్ 5th పార్ట్నర్ వచ్చేసి ట్రావెల్ పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి ఐకాన్. సో 12th టీం వచ్చేసి యూపీఎదస్ పార్ట్నర్స్ని చూద్దాం. సో వాళ్ళ ఓనర్ వచ్చేసి GMR గ్రూప్. సో యూపీఎదస్ ఫస్ట్ పార్ట్నర్ వచ్చేసి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ పార్ట్నర్. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి హీరో ఫిన్క్రాప్. సో సెకండ్ పార్ట్నర్ వచ్చేసి ఇండియన్ మల్టీనేషనల్. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్. అండ్ థర్డ్ పార్ట్నర్ వచ్చేసి ఫుడ్ బ్రాండ్. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి రాజధాని బిసాన్. అండ్ 4th పార్ట్నర్ వచ్చేసి కొమెరికల్ డిస్టిక్. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి GMR ఏరో సిటీ. సో 5th పార్ట్నర్ వచ్చేసి స్పోర్ట్స్ వేర్. సో వాళ్ళ బ్రాండ్ నేమ్ వచ్చేసి శివ్ నరేష్. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందో లేదో కామెంట్ చేయండి. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.